ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువు నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క ఉదయకాలం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవటం మనకు ధన్యకరం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనమును చదువుకుందాం. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. హల్లెలూయా. ప్రభు ఇచ్చిన రెండవ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ పై భాగంలో మనం చదువుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని ముఖ్యమైన ఈ రెండు ఆజ్ఞలు ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆ భక్తుడు అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తుతో నా పొరుగువాడంటే ఎవడు అని ప్రశ్నించినప్పుడు ప్రభు మంచి సమరయుడు గురించిన ఉపమానము తెలియజేస్తాడు ఆ దినాలలో. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి రీతిగానే ఈ ఉదయకాలం మనం ధ్యానం చేసుకుంటున్న ఒక శక్తివంతమైన పరిశుద్ధుడైన భక్తుడు జాన్ హార్పర్. ఇతను కూడా తన పొరుగువారి పట్ల తనను తాను ఏ విధంగా ప్రేమించుకుంటాడో, తన పొరుగువారి పట్ల అటువంటి ప్రేమను, అటువంటి ఆప్యాయతను కలిగిన అనుభవం కలిగిన దైవజనుడు. ఈ ఉదయం ఆ దైవజను యొక్క జీవిత అనుభవాలు క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఇది మనకు ఆశీర్వాదకరం. జాన్ హార్పర్ 1872వ సంవత్సరం మే 29న స్కాట్లాండ్లోని హౌస్టన్ అనే ప్రాంతంలో జన్మించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాన్ హార్పర్ బాల్యం నుంచి కూడా భక్తి కలిగిన కుటుంబం, కానీ పేదరికంలో మరి ఆర్థికంగా ఎంతగానో మరి తక్కువ స్థాయిలో ఉన్న కుటుంబం అయినప్పటికీ కూడా పని చేసుకుంటూ చదువుకున్న అనుభవం కలిగిన వాడు జాన్ హార్పర్. అటువంటి అనుభవంలో తన 18వ సంవత్సరమున యవ్వన కాలంలో క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించిన అనుభవం కలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుని తన స్వంత రక్షకునిగా అంగీకరించి పని చేసుకుంటూ పరిచర్యను చేస్తూ ఉన్న అనుభవంలో బాప్టిస్ట్ సంఘమునకు సంఘ కాపరిగా నియమించబడినాడు ఈ జాన్ హార్పర్. అతను సంఘ కాపరిగా నియమించిన ఆ దినాలలో విశ్వాసులు కేవలం ఒక 25 మంది మాత్రమే ఉండేవారు. ఆ దినాలలో జాన్ హార్పర్ సంఘానికి కాపరిగా ఉన్న తరువాత కొన్ని రోజులకు ఆ విశ్వాసుల సంఖ్య బహు హెచ్చుగా పెరిగినది. 25 మంది విశ్వాసులు 500 మందిగా ప్రభు మరి ఆశీర్వదించాడు. అటువంటి దినాలలో ఆ మందిరము సరిపోక మరి ఒక మందిరమును వారు ఏర్పరచుకున్నారు. ఆ యొక్క మందిరములో మరి బాప్టిస్ట్ సంఘ కాపరిగా ఈ యొక్క జాన్ హార్పర్ దేవుని సువార్తను బోధిస్తూ మరి దేవుని యొక్క మహిమ కొరకు జీవిస్తున్న సేవకుడు. ఆ యొక్క జాన్ హార్పర్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ అని ఇప్పటికీ కూడా ఆ చర్చ్ని పిలుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, వివాహము అనంతరము జాన్ హార్పర్కి ఒక కుమార్తె కలుగుతుంది. అనంతరము మరి భార్య అనుకున్న రీతిగా మరణించటం జరుగుతుంది. 6 సంవత్సరాల కుమార్తెతో మరి తను జీవిస్తూ ఉంటాడు. తన భార్యను కోల్పోయినప్పటికీ, ఎంతో దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా ఆ బిడ్డ కొరకు మరలా వివాహం చేసుకోకుండా ఆ కుమార్తెను పెంచి పెద్ద చేయాలి, గొప్పదాన్ని చేయాలి, నా బిడ్డ మంచి ఉన్నత స్థితిలో ఉండాలి అన్న ఆలోచన చేత ఆ కుమార్తె గురించి తన వివాహ ఆలోచన కూడా మానుకొని దేవుని సేవలో ముందుకి కొనసాగుతూ ఉండగా మరి ఇంగ్లాండ్ దేశంలో దేవుని సువార్తను ప్రకటిస్తూ బాప్టిస్ట్ సంఘంలో గొప్ప సంఘ కాపరిగా ఉండి దేవుని పరిచర్య చేస్తున్న దినాలలో జాన్ హార్పర్ గురించి అమెరికా దేశంలో చికాగోలో విని ఆయన బోధలు మేము కూడా వినాలి, మేము కూడా ఆశీర్వదించబడాలి అని ప్రియ దేవుని బిడ్డలారా 1910వ సంవత్సరంలో తనకి ఆహ్వానాన్ని వారు తెలియజేస్తారు. వారు ఇన్విటేషన్ అందించినప్పుడు, ఖచ్చితంగా నువ్వు మా దేశానికి, మా ప్రాంతానికి, మా సంఘాలకు వచ్చి నువ్వు మమ్మలను బలపరచాలి అని చెప్పినప్పుడు 3 నెలలు ఆ చికాగో ఆ ప్రాంతంలో అనేక సంఘాలలో దేవుని యొక్క మాటలు అందిస్తూ అనేకులను దైవికమైన మార్గంలో మరి బలపరుస్తూ శక్తివంతమైన బోధల చేత అనేకులు దీవించబడులాగున ప్రభు వారసులుగా సిద్ధపరుస్తూ వచ్చాడు ఈ జాన్ హార్పర్. ప్రియ దేవుని బిడ్డలారా, అనంతరం మరలా తిరిగి తన దేశానికి వెళ్ళిన కొన్ని రోజులకు మేము ఎంతగానో ఈ యొక్క వాక్యముల ద్వారా జాన్ హార్పర్ మన ప్రాంతానికి, మన సంఘానికి వచ్చి ఈ చికాగోలో పరిచర్య చేయటం ద్వారా మనం ఎంతగానో దీవించబడ్డాం అని మరలా 1912వ సంవత్సరంలో వారు ఆహ్వానాన్ని అందిస్తారు. ఆ యొక్క ఆహ్వానం మేరకు తిరస్కరించకుండా మరలా జాన్ హార్పర్ దేవుని సువార్త నిమిత్తం ప్రయాణమై ఆ యొక్క ఓడ ప్రయాణములో తను దేవుని యొక్క పని నిమిత్తం బయలుదేరతాడు. ప్రియ దేవుని బిడలారా, మరి ఆ యొక్క దినాలలో
టైటానిక్ ఓడ మనందరికీ కూడా పరిచయం ఉంది. మరి దాదాపు 3,000 మంది ఆ ఓడలో మరి ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఎంతో చక్కని ఓడ. మరి ఆ ఓడ నావికుడు అందరూ కూడా ఆ యొక్క కెప్టెన్ ఆ ఓడను బట్టి ఎంతగానో అతిశయిస్తూ ఉంటారు. ఎంతో స్ట్రాంగ్గా మనం దీన్ని నిర్మించాం, దీన్ని ఎవరు ఏమి చేయలేరు, ఇది ఎంతమంది ప్రయాణించినా ఇది మునిగిపోదు అని ఎంతో అహముతో గర్వముతో వారు అతిశయిస్తూ దానిని మరి వారు పోనిస్తూ ఉండగా ఎంతోమంది ప్రయాణికులు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అనుకున్న రీతిగా రాత్రి ఏప్రిల్ 14, 11:40 మరి మంచు కొండలు ఎదురు ఉన్నాయని హెచ్చరికలు వచ్చినప్పటికీ కూడా వారు ఆ హెచ్చరికలను తీసుకోలేదు. మరి ఆ యొక్క గర్వము, అహం అనేది వారిని నాశనమునకు తీసుకొని వెళ్ళిపోయింది. 3,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటే కేవలం 1,200 మందికి మాత్రమే లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. మరి మిగిలిన వారి పరిస్థితి మరి చాలా భయంకరమైన పరిస్థితి. అదే ఓడలో జాన్ హార్పర్ తన కుమార్తె అలాగే తన చెల్లెలు కూడా మరి చికాగో ప్రాంతం వెళ్ళడానికి 1912 సంవత్సరం ప్రయాణిస్తూ ఉండగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఓడ మునిగిపోవటం అనేకులు కూడా మరి మరణపు అంచుల్లో మరి వారి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని భయంకరమైన ఆ పరిస్థితి, మరి చలి, ఆ యొక్క మంచు, సముద్రములో నీటిలో వారు మునిగిపోతూ మరి ఆర్తనాదాలు చేస్తూ ఉన్న ఆ యొక్క సమయంలో కుమార్తెను అలాగే తన యొక్క చెల్లెలను మరి చెల్లెలకు అందిస్తాడు. ఆ కుమార్తెను, నా కుమార్తె బ్రతికితే చాలు, నా కుమార్తె మరి తల్లిదండ్రులు లేనిది అయిపోతుంది, నేను నా కుమార్తెకు తండ్రిగా ఉండాలి అని ఆలోచన చేయలేదు. కానీ నా కుమార్తెను దేవుడే చూసుకుంటాడు. ఇదిగో ఈ మరణపు అంచుల్లో మరి ఆర్తనాదాలు చేస్తున్న ఈ ప్రజలకు నేను సువార్త ఆఖరి క్షణంలో అయిన వారిని క్రీస్తును అంగీకరించే విధంగా నేను వారికి సువార్తను ప్రకటించాలి అని కుమార్తెను తన చెల్లెల చేతికి అప్పగించి వారిని పంపించి వేసి తను మాత్రం ఒక లైఫ్ జాకెట్ వేసుకొని తను కూడా సేవ్ అయిపోయి చక్కగా వెళ్ళిపోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుమని దేవుని ఆజ్ఞ. అవును, నా పొరుగువారు శ్రమలో ఉన్నారు, నా పొరుగువారు మరణపు అంచులో ఉన్నారు, వారికి సువార్తను ప్రకటించాలి, వారిని విడిపించాలి, వారిని ధైర్యపరచాలని ఆ మునిగిపోతున్న ఆ ప్రజల మధ్యకు తను కూడా మరి ఆ నీటిలో మునుగుతూ వెళ్ళి వారందరిని కూడా క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించండి, మీ పాపములు ఒప్పుకోండి, ప్రభు నిత్య రాజ్యాన్ని ఇస్తాడని వారికి బోధిస్తూ ఉన్నప్పుడు ఒక అతను ఎదురవుతాడు. నీవు రక్షించబడ్డావా? లేదు, నాకు రక్షణ అయితే ఇదిగో ఈ లైఫ్ జాకెట్ వేసుకో, నీకు చాలా అవసరం ఇది అని తను వేసుకున్న లైఫ్ జాకెట్ని తన యొక్క ఎదురు పొరుగువానికి ఇచ్చేసి మరలా ముందుకి కొనసాగి వెళుతూ ఉంటాడు. మరి ఎంతో మంది మునిగిపోతూ ఉంటారు. దాదాపు 1,500 మంది జల సమాధి చేయబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి దినాలలో మరి ఈ యొక్క జాన్ హార్పర్ దేవుని సువార్తను బోధిస్తున్నాడు. మరణపు అంచుల్లో మరి ఆ సముద్రములో జల సమాధి అయిపోతున్న ప్రజలను క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించండి అని చెప్తూ ఉన్నప్పుడు 1,500 మందిలో దాదాపు ఒక 6 ఆఖరిగా రక్షించబడిన వారిలో ఒక అతను కెనడా దేశంలో సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఒక సమావేశంలో జాన్ హార్పర్ వచ్చి సువార్త అందించాడు. నేను అంగీకరించలేదు, తర్వాత మరలా నన్ను మరి ప్రార్థించి నాకు సువార్తను అందించినప్పుడు నేను క్రీస్తుని రక్షకునిగా అంగీకరించాను అని ఈ విధంగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కెనడా దేశంలో అతను రక్షించబడి బ్రతికి ఆ యొక్క జాన్ హార్పర్ చేసిన ఆఖరి మరి ఆ చివరి 1,500 మంది జల సమాధి అయిపోతూ ఉండగా వారితో పాటు అతను కూడా మరణించడానికి సిద్ధపడ్డాడు. అతడు మరి తన కుమార్తె కొరకు బ్రతకడానికి కన్నా కూడా నా కుమార్తెను ప్రభువు చూసుకుంటాడు, నేను ఆయన పని చేయాలి అని తన ప్రాణాలను తెగించి ప్రాణాలను లెక్క చేయకుండా ప్రభు కొరకు నమ్మకమైన సేవకుడిగా నిలబడ్డాడు. ఈ రోజున ప్రభు మహిమార్థమై కొనియాడబడుతున్నాడు. ఆనాడు జల సమాధి చేయబడినప్పటికీ తన భౌతిక దేహం, తన ఆత్మీయ జీవిత అనుభవాలు సజీవంగానే ప్రచురించబడుతూ ఉన్నాయి. ఎంత ధన్యత! ఇటువంటి అనుభవం మనము కూడా, మన క్రియలు సజీవంగా కొనియాడబడాలి ప్రభువుని. అటువంటి కృప ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. తండ్రి, ఉదయకాలము జాన్ హార్పర్ నిన్ను వలే నీ పొరుగువారిని, అవునయ్యా, మంచి సమరయుడు తన పొరుగువాడు ఎవడు అని అనుకోకుండా ఆపదలో ఉన్న ఆ పొరుగువారిని ప్రాణాలను కాపాడినట్లు జాన్ హార్పర్ కూడా తన పొరుగువారు ఆ ఓడలో మునిగిపోతూ ఉండగా ఎంతో మందికి సువార్తను ప్రకటించి వారి ప్రాణాలను కాపాడి, తన ప్రాణము నష్టపోయిన తన కుమార్తె తండ్రి లేనిదిగా అయిపోతున్నప్పటికీ కూడా
నీ చిత్తాన్ని నెరవేర్చాడు, నీ ప్రేమను చూపించాడు. అట్టి రీతిగా మా జీవితాలను కూడా నీ ప్రేమ చేత నింపి, నీ ప్రేమను అనేకులకు పంచే విధంగా, మా పొరుగు వారిని ప్రేమించే విధంగా, ఆపదలో దుఃఖంలో ఉన్న వారిని ఆదరించే విధంగా మమ్ములను బలపరచమని, కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.